శ్రీరాముని గుడి గట్టాలేడెవడు వడ్డు పెట్ట రాజిల్లు రామభూమి శ్రీరామ జన్మభూమి. సోమనాథ గుడిని గజనీలు కూలగొట్ట రంజిల్ల గట్టబడెను రాజేంద్రు కాలమందు. రంజిల్ల గట్టబడెను రాజేంద్రు కాలమందు శ్రీరాముని గుడి గట్ట అంటూ అనేక అద్భుతమైనటువంటి పాటలు రాసి కదిలించారు. బివి నాగేంద్ర ప్రసాద్ అని ఒక జిల్లా ప్రచారకులు ఉండేవారు ఖమ్మంలో గ్రామ గ్రామాల నుంచి బయలుదేరినటువంటి సుమారు 1500 మంది మహిళలు పురుషులు 1500 మంది గ్రామాల నుంచి చిన్న కమ్యూనిస్టుల గడ్డ అంటారు ఖమ్మం. అటువంటి కమ్యూనిస్టుల యొక్క ఎర్ర జెండాలు ఏమైపోయాయి, కాషాయ జెండాలమయమైపోయింది. ఆ రకంగా ఖమ్మం జిల్లా నుంచి విజయనగరం నుంచి, విశాఖపట్నం నుంచి, విజయవాడ నగరం నుంచి వేలాది మంది బయలుదేరారు. మాకు అప్పుడు ఒక అవకాశం వచ్చింది. రైల్లో వచ్చే ప్రతి వారికి కూడా ఆహారం అందించే పని మాకు అప్పగించారు. మంచిర్యాలలో ఉన్నటువంటి మేము వేల మందికి, అక్కడ ఉన్నటువంటి ఒక రామభక్తులు వేలాది మందికి ఆశ్చర్యం, అంతటి పని చేయగలుగుతారా అని ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తున్నది. ప్రతిసారి ఒక 25-30 మంది కార్యకర్తలు తలలపైన మోయగలిగిన డబ్బాలు తీసుకొని ప్రతి రైలుకు అందించేటువంటి వాళ్ళు 2 రోజులకు సరిపోయేటువంటి ఒక ఆహారం.